Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు SA1 యొక్క సిలబస్ అయితే క్లియర్గా చూద్దాం. అలాగే 8th అండ్ 9th క్లాస్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అతి త్వరలో పెడతాను. కాబట్టి మన ఛానల్ని అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి అమ్మా. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అతి త్వరలో పెడతాను. చూడండి, ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఫస్ట్ 6th క్లాస్ చూడండి, తెలుగు 1 నుండి 7 పాఠాలు, అలాగే హిందీ 1 నుండి 4, అలాగే ఇంగ్లీష్ 1 to 5 యూనిట్స్, అలాగే సప్లిమెంటరీ వచ్చేటప్పటికి 1 to 3 లెసన్స్, అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి 1 to 6 లెసన్స్, అలాగే జనరల్ సైన్స్ వచ్చేటప్పటికి 1 to 6, అలాగే సోషల్ వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ సోషల్ స్టడీస్ వచ్చేటప్పటికి 1 to 6 లెసన్స్. అలాగే 7th క్లాస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 1 to 6, తెలుగు హిందీ కూడా 1 to 6, ఇంగ్లీష్ 1 to 5 అండ్ 1 to 3, అలాగే మ్యాథమెటిక్స్ 1 to 7, అలాగే ఫిజిక్స్ 1 to 7 అండ్ సోషల్ వచ్చేటప్పటికి లెసన్స్ 1 to 7. ఓకేనా? ఇప్పుడు 8th అండ్ 9th కూడా చూద్దాం. సో 8th క్లాస్ అండ్ 9th క్లాస్ ప్యారలల్గా చూసేద్దాం. తెలుగుకి వచ్చేటప్పటికి 1 నుండి 7 8th క్లాసు, హిందీ వచ్చేటప్పటికి 1 to 6 లెసన్స్, ఇంగ్లీష్ వచ్చేటప్పటికి 1 to 4 లెసన్స్ అండ్ సప్లిమెంటరీ రైడర్ వచ్చేటప్పటికి 1 to 4 లెసన్స్, అలాగే మ్యాథ్స్ వచ్చేటప్పటికి 1 to 3 మ్యాథ్స్ వచ్చేటప్పటికి 1 to 3 లెసన్స్ అండ్ 5th to 8th చూసుకోండి, ఇక్కడ మధ్యలో 4th లెసన్ లేదు. 1 to 3, 5th to 8th. ఓకేనా? అంటే 1 2 3 5 6 7 8 అనమాట. అలాగే ఫిజిక్స్కి వచ్చేటప్పటికి 1 2 3 ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఏవి లేవో 1 2 3 5 అండ్ 8 చూసుకోండి, ఇవి మాత్రమే ఉన్నాయి. మధ్యలో 4 లేదు, 6 లేదు, 7 లేదు. 5 and 8 అంటే ఓన్లీ 5 and 8 అనమ్మా. ఇక్కడ చూడండి, 5 to 8 అంటే 5 6 7 8 అని దాని అర్థం. 5 and 8 అంటే ఓన్లీ 5 and 8 మాత్రమే, 6 7 లేవు ఇక్కడ. అది గమనించుకోవాలి మీకు. ఇక్కడ ఎన్ని లెసన్స్ అంటే ఓన్లీ 5 లెసన్స్, 1 1 2 1 3 1 5 1 8 ఇవి మాత్రమే లెసన్స్ అక్కడ. అలాగే బయాలజీకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 2 to 4 2 3 4 అనమాట. అలాగే సోషల్ వచ్చేటప్పటికి మనకి జాగ్రఫీలో 1 to 2 1, 2, హిస్టరీ వచ్చేటప్పటికి 1 to 4, పాలిటీ వచ్చేటప్పటికి 1 to 5 చూసుకోండి, ఇవి మాత్రమే. ఓకేనా? అలాగే 9th క్లాస్ చూద్దాం. 9th క్లాస్ వచ్చేటప్పుడు తెలుగు పద్య భాగంలో 1 2 4 5 లెసన్స్, గద్య భాగం 1 2 3, ఉపవాచకమేమో 1 to 6, అలాగే హిందీ వచ్చేటప్పటికి 1 2 3 6 and 7, అలాగే ఉపవాచకం వచ్చేటప్పటికి 1 and 2, అలాగే ఇంగ్లీష్ వచ్చేటప్పటికి 1 to 4 లెసన్స్, సప్లిమెంటరీ వచ్చేటప్పటికి 1 to 4 లెసన్స్, మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి 1 to 6 లెసన్స్ అంటే ఫస్ట్ సెమ్ మొత్తం అమ్మ. అలాగే ఫిజిక్స్కి వచ్చేటప్పటికి 1 2 and 7 8 9 చూసుకోండి, ఇవి మాత్రమే. 1 1 2 1 7 8 9 ఇవి మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే బయాలజీ వచ్చేటప్పటికి యూనిట్స్ 5 and 6 ఓన్లీ 2 యూనిట్స్. అలాగే సోషల్ వచ్చేటప్పటికి జాగ్రఫీ ఏమో 1 2 3 1 2 3 అని అర్థం. హిస్టరీ వచ్చేటప్పటికి సేమ్ 1 2 3, పాలిటీ వచ్చేటప్పటికి 1 2, ఎకానమీ వచ్చేటప్పటికి 1 2. ఇవి ఓవరాల్గా మనకి సిలబస్ అమ్మ, సమ్మేటివ్ యొక్క సిలబస్. ఇది ఈ రోజు వీడియో. మరి ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరికి ఇంపార్టెంట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.